ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తిరుమల లడ్డు ప్రసాదంపై సిట్ ఛార్జిషీట్, ప్రభుత్వానికి రాసిన లేఖ తదితర అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ల్యాబ్ రిపోర్టులు, దర్యాప్తు వివరాలు, సాక్ష్యాధారాలతో కూడిన ప్రజెంటేషన్ను సిట్ అధికారులు ప్రదర్శించారు. సిట్ నివేదిక ఆధారంగా కూటమి పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వైసీపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలతో తలెత్తిన పరిస్థితులపైన కేబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా యూరియా యాప్పై రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యాసంగి పంట వరి సాగులో వచ్చే పురుగులు, తెగుళ్లు వంటి సమస్యలపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ లో ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆలయం వెనుక 4,21,00,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన కిచెన్, డైనింగ్ హాల్ భవన నిర్మాణ పనుల్ని అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ బాలాపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూజీఎఫ్ అప్రైజర్స్ గ్లోరీ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉప్పలమ్మ దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం చేసిందని స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు అక్కడి నుంచి ఉడాయించినట్లు సమాచారం. గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చి దేవాలయం ముందు పూజలు చేశారు. అమ్మవారికి శాంతి చేసి బోనాలు సమర్పించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా బాలాపూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు మాచర్లకు చెందిన సూర్య వెంకటకృష్ణ ఇంటర్ పూర్తి చేసి కాంపౌండర్ గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని మల్లాపూర్లోని భవానీనగర్ లో డాక్టర్ గా అవతారం ఎత్తాడు. కొంతకాలంగా అమాయకులకు వైద్యం చేస్తూ మోసం చేస్తున్న నకిలీ డాక్టర్ను పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంగ్ రూట్ లో వాహనాల డ్రైవింగ్ ను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. బంజారాహిల్స్ చౌరస్తాలో జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలపై వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సునీల్, స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం మంత్రులు ప్రచార బాట పట్టారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. ధర్మపురిలో రెబల్స్ బెడద లేకుండా అన్ని వర్గాలను ఒప్పించి అభ్యర్థులను ఫైనల్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రచారం చేస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 18, 19 వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ క్యాంపస్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. 833 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ క్యాంపస్ కు చెందిన మాస్టర్ ప్లాన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యాంపస్ లోని ఎమర్జెన్సీ భవనం, ఆపరేషన్ థియేటర్లు, కాన్ఫరెన్స్ హాళ్లను పరిశీలించారు. హైదరాబాద్ యాదగిరిగుట్ట మధ్య నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ 3వ దశ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి అధిష్టానం మొగ్గు చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు బీఫామ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రేగొండ మండలం కొడవటంచంలో హెలిప్యాడ్, మంజునగర్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనలో ముందుగా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ పురోగతి, అభివృద్ధి పనుల్ని పరిశీలించనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మంజూరు నగర్ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు.
నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆహారంలో గుట్కా ప్యాకెట్ ప్రత్యక్షమైన ఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై సుమారు 3 గంటల పాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వైస్ ఛాన్సలర్ తో మాట్లాడించారు. సమస్యను పరిష్కరిస్తామని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో ఓటర్లు రోడ్డెక్కారు. కోదాడ పురపాలక సంఘం పరిధిలోని కుమరబండ 11వ వార్డును ఏకగ్రీవం చేయవద్దని వార్డు సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ఎన్నిక జరగాల్సిందే, తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి చైర్మన్ రేసులో ఉండడంతో ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కామారెడ్డిలో వీధి శునకాల దాడిలో గాయపడిన 2 ఏళ్ల బాలిక నేడు మృతి చెందింది. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ లో కొద్ది రోజుల క్రితం 2 ఏళ్ల బాలికపై వీధి శునకాలు గుంపు దాడి చేశాయి. అప్పటి నుంచి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు తల్లిదండ్రులు. నేడు 3వ డోసు వ్యాక్సిన్ ఇస్తుండగా మృతి చెందిందని తల్లిదండ్రులు వాపోయారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందంటూ నేడు పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయన్నారు. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులే కాకుండా హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి దృష్టికి తీసుకెళ్లమన్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ముద్రగడ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ములాఖాతులో కలిశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదన్నారు. బూతులు తిట్టి, రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డు నెయ్యి సిట్ నివేదిక విషయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పి ఉంటే ఆయన గౌరవం మరింత పెరిగేదన్నారు ముద్రగడ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై జనసేన పార్టీ విచారణ చేపట్టింది. కమిటీ ముందు విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. తనపై వచ్చిన అభియోగాలపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలు త్రిసభ్య కమిటీకి సమర్పించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదికపై పార్టీ తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా పెన్నా నది ఒడ్డున ఉన్న ప్రాచీన శైవక్షేత్రం నాగలింగేశ్వర స్వామి ఆలయం సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో ఏళ్లుగా పూర్తిగా ఇసుక మేటల కింద ఉండిపోయింది. 2020 అనంతరం స్థానికుల చొరవతో ఆలయ భాగాలు బయటపడ్డాయి. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానికులు, అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ సంరక్షణ, అభివృద్ధికి చర్చలు తీసుకుని పునరుద్ధరణ చేయాలని అధికారులకు ఆదేశించారు. తిరుపతిలో విద్యార్థి సంఘాలు నాయకుల కిడ్నాప్ కలకలంగా మారింది. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు సిద్ధమయ్యారు. దీంతో మోహన్ బాబు అనుచరులు 30 మంది తమ నాయకులపై దాడికి పాల్పడి కిడ్నాప్ చేశారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. విద్యార్థి నేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీ రవి మనోహర్, ఎస్పీ సుబ్బరాయుడుకు ఎస్ఎఫ్ఐ, ఎస్పీ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్స్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏలేశ్వరం మండలం ఎర్రవరం హైవేని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 366లో ధనాలకొండగా పిలిచే 46 ఎకరాల్లో విస్తరించిన కొండను జేసీబీలతో కొల్లగొట్టేస్తున్నారు. గతంలో ఈ కొండకు పురావస్తు శాఖ అధికారులు హద్దులు నిర్ణయించి చారిత్రక సంపదగా గుర్తించారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకున్నా రాత్రింబవళ్లు యంత్రాలతో కొండను తొలిచి పనిలో ఉన్నారు అక్రమార్కులు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలపై ప్రకటన వెలువడుతుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏప్రిల్ నుండి ఇందుకోసం అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను మంత్రి దుర్గేష్ సత్కరించారు.